సరే, ఇప్పుడు మీరు అన్నట్టు తేనె మంచు, తామర అంటే ఆకు మూడతొచ్చి పురుగులాగా తయారయ్యి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో దీనివల్ల గ్రోతింగ్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అంటే మేము రైతులకు ఇప్పుడు మీరు చెప్పారు, రాములు గారు చాలా బాగా చెప్పారు. ఇవన్నీ కూడా మనకి సేంద్రియ పద్ధతులు చేస్తున్నారు. అంటే మరి మేము ఏం చెప్పేదంటే సమగ్ర కీటక నిర్మూలన పద్ధతులు, అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటాం మనం దాంట్ లోపల. ఇప్పుడు మీరు ప్రతి చెట్టుకి ఒక కొన్ని అంటే 4 నుంచి 5 రకాలు స్టిక్కీ ట్రాప్స్ మీరు పెట్టుకోండి. కంపల్సరీ కట్టుకున్నట్టయితే ఎల్లో ఉన్న బూ స్ట్రాప్స్ గిట్గా స్ట్రిప్స్ కట్టుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఈ రసం పీల్చే పురుగులని కూడా ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఏమవుతుందంటే, నేను చాలామంది తోటలలో ఇట్లా కట్టుకున్నటువంటి రైతులు చూశాను, మొత్తం ప్లేట్ అంతా నిండిపోతుంది. అంటే ఇది తీసుకున్నట్టయితే మనం 1-2 మనం స్ప్రేయింగ్ కూడా దక్కించుకున్నట్టు అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకున్నట్టయితే, వీలైన కాడ మనం లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకున్నట్టయితే కూడా చాలా మట్టికి ఇది కూడా మనం చేసుకోవచ్చు. ఇది బైవేరియన్ కానీ మెటరైజం కానీ ఇలాంటి మనం అంటే మనకి జీవ సంబంధితమైనటువంటి మందులు కూడా కొట్టుకున్నట్టయితే కూడా చాలా మట్టికి చీడపీడలను తగ్గించుకునేట అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా రైతులు కొద్దిగా ఏంటంటే మనకు నిమ్మకాయ సైజ్ అయిన తర్వాత కూడా మనం ఈ మధ్యలో ఏం చెప్తున్నామంటే బ్యాగులు కూడా, కానీ కొద్దిగా ఏమంటున్నారంటే బ్యాగులు కట్టిన ఫ్రూట్స్ అంతా కూడా కలర్ బాగానే వస్తుంది కానీ టేస్ట్ బాగుండడం లేదంటున్నారు. అంటే మనకి చీడపీడల నుంచి మంచి రక్షణ వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా ఈ ఫ్రూట్ ఫ్లై, మనకి మామిడిలో ఫ్రూట్ ఫ్లై పెద్ద సీరియస్ ప్రాబ్లం అయిపోయిందండి. ఇవన్నీ కూడా తగ్గించుకునేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి